సమఉజ్జీల మధ్య యుద్ధం జరిగితే ఆ కిక్కే వేరన్నట్టుగా ఉంటుంది. కానీ సమఉజ్జీలంటే అర్థం మారిపోతోంది. ఒకరు కేవలం తన రాష్ట్రానికి మాత్రమే చెందినవారైతే, ఒకరు దేశానికే లీడర్, దేశాన్ని నడిపించే పార్టీకే ఆక్సిజన్. కానీ ఇద్దరు అగ్రనేతలు ఢీ అంటే ఆ సీన్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కర్టన్ రైజర్గా ఉంటుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే ఉంది. దీంతో అక్కడ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ దుబార్లో ర్యాలీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపుతున్నాయి. మోడీ బెంగాల్ పర్యటనలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. దీదీ పాలన దయ్యలేని అవినీతిమయమైందంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి బెంగాల్లో మార్పు తథ్యమని మోడీ తేల్చి చెప్పారు. మోడీ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ అంతే ఘాటుగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ ఐక్యతను ప్రదర్శించడానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ దేశాలకు సందర్శిస్తోన్న సమయంలో మోడీ బెంగాల్లో జరిగిన ఒక చిన్న అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. మోడీ ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదన్నారు. బీజేపీ ఎంతగా ప్రచారం చేసినా రాష్ట్ర ప్రజలు తనతోనే, తన వెంటే ఉంటారన్నారు. తన్ను ఓడించే సత్తా ఉంటే ఏడాది తర్వాత ఎందుకు, రేపే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని మమత ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. ముర్షిదాబాద్, మాల్దాలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మతపరమైన హింసకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మోడీ అలీపూర్ దువార్ ర్యాలీలో దుయ్యబట్టారు. బెంగాల్ ప్రజల తృణమూల్ కాంగ్రెస్ పట్ల ఉదాసీనతకు అదే నిదర్శనమన్నారు. సంక్షోభాలతో బెంగాల్ ప్రజలు వెనకబడిపోతున్నారన్నారు. హింస, అరాచకం కారణంగా తల్లులు, సోదరీమణుల భద్రత గాల్లో దీపమైందన్నారు. బెంగాల్ యువతలో తీవ్ర నిరాశ, పెరుగుతోన్న నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. యువతకు ప్రభుత్వంపై నమ్మకం క్షీణిస్తోందన్నారు. అధికార పార్టీ స్వార్థపూరిత రాజకీయాలతో బెంగాల్ పేద ప్రజలను దోచుకుంటున్నారన్నారు. 25,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోవడానికి నియామక కుంభకోణమే కారణమని మోడీ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ తీరుతో వేలాది కుటుంబాల భవిష్యత్తు నాశనమైందన్నారు. ఉపాధ్యాయుల నియామక కుంభకోణం బెంగాల్ సర్కార్ అవినీతికి నిదర్శనమన్నారు. వేలాది ఉపాధ్యాయుల భవిష్యత్తును, వారి కుటుంబాల ఆశలను దీదీ సర్కార్ నాశనం చేసిందన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. పాలన చేతగాక కోర్టులను నిందిస్తున్నారని మోడీ విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్ట నిరసనల సమయంలో జరిగిన హింసపై ప్రధాని మాట్లాడారు. కోర్టులు జోక్యం చేసుకునే వరకు బెంగాల్లో ఏదీ పరిష్కారం కావడం లేదన్నారు. ముర్షిదాబాద్, మాల్దాలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం క్రూరత్వానికి ఒక ఉదాహరణగా నిలుస్తోందన్నారు. బుజ్జగింపు రాజకీయాలతో గూండాయిజానికి స్వేచ్ఛ ఇచ్చారని దుయ్యబట్టారు. టీఎంసీ కార్యకర్తలు ప్రజల ఇళ్లను గుర్తించి తగలబెడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు తమను ఎవరు పాలించాలో తేల్చుకోవాలన్నారు. మోడీ వ్యాఖ్యలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అఖిలపక్ష ప్రతినిధి బృందాలు భారతదేశం ఆలోచన విధానాన్ని ప్రపంచానికి పంచుకుంటోన్న సమయంలో బీజేపీ ఆపరేషన్ సింధూర్కు రాజకీయంగా తమకు లబ్ధి చేకూరేలా మలుచుకోవాలని చూస్తోందని ఆక్షేపించారు. అఖిలపక్ష బృందం టీంలో తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ ప్రతినిధిగా ఉన్న విషయాన్ని మోడీ మర్చిపోయారంటూ ఆమె ప్రశ్నించారు. తాను ఆపరేషన్ సింధూర్పై వ్యాఖ్యానించనన్న దీదీ బీజేపీ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. బీజేపీ నేతల హృదయం అంత స్వచ్ఛంగా ఉంటే పహల్గాం దాడి వెనక ఉన్న ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం మానవతావాదంతో కూడుకున్నదని, బీజేపీ విధానాల విభజన కలిగించేవిగా ఉన్నాయన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అల్లర్లను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. మాల్దా, ముర్షిదాబాద్ అల్లర్లు బీజేపీ కారణంగానే జరిగాయని మమత దుయ్యబట్టారు. ప్రధానమంత్రి మోడీ, బీజేపీకి ఈ సందర్భంగా మమత సవాల్ విసిరారు. కావాలంటే రేపే బెంగాల్లో ఎన్నికలు నిర్వహించి చూడాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు మమత. బెంగాల్ ప్రజలు తమతోనే ఉన్నారన్నారు.